ఆచి చికెన్ మసాలా. రాజ్యసభ పదవుల ఎంపికలు బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందా? 2 సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా చూసేందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపబోతుందా? ఓ మైనారిటీ నేతకు రాజ్యసభ రేసులో నిలిపే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉందా? అటు కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యసభ సీట్ను దక్కించుకునేందుకు ఎంఐఎం మద్దతు కోరుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మైనారిటీ నేతను రంగంలోకి దింపాలని పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారా? తెలంగాణలో రాజ్యసభ రేసు మొదలైంది. మార్చి నెలలో 2 పదవులు ఖాళీ అవుతుండటంతో పదవుల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఈసారి 2 సీట్లను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాల్లో ఉండగా గులాబీ పార్టీ కూడా తమ పార్టీ నుంచి అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. అయితే ఇది గెలుపు కోసం చేసే ప్రయత్నం కంటే అధికార కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేసేందుకు రచిస్తున్న వ్యూహంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓ మైనార్టీ అభ్యర్థిని పోటీకి దించడం ద్వారా కాంగ్రెస్ ఓట్ల లెక్కలను చిందరవందర చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ఈ 2 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో పార్టీల బలబలాల్ని పరిశీలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ ఈ 2 స్థానాల్ని సునాయాసంగా కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల గెలుపు లెక్కల ప్రకారం 2 స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కో అభ్యర్థి గెలవడానికి దాదాపు 40 నుండి 41 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఉన్న 64 మంది స్వంత ఎమ్మెల్యేలతో పాటు ఇతర పార్టీల నుండి చేరిన వారితో కలిపి మొత్తం బలం 75 ఉంది. దాంతో 2 అభ్యర్థులను గెలిపించుకోవడానికి అవసరమైన 82 ఓట్లకు కాంగ్రెస్ అత్యంత సమీపంలో ఉంది. అయితే ఎంఐఎం మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఈజీ అవుతుందని అంటున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపడంతో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ తమకు దక్కే 2 సీట్లలో ఒకటి హైకమాండ్ కోటాలో ఢిల్లీ నేత అభిషేక్ మను సింఘ్వికి ఇస్తారని ప్రచారం సాగుతుంది. మరొకటి రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతకు కేటాయించాలని భావిస్తోంది. అయితే బీఆర్ఎస్ నుంచి మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపితే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. 2వ సీటును కాంగ్రెస్ గెలవాలంటే ఎంఐఎం పార్టీ మద్దతు అనివార్యంగా కనిపిస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ మైనార్టీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గ నేతకు పెడితే మజ్లిస్ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. మైనార్టీ అభ్యర్థిని కాదని రెడ్డి నేతకు ఓటు వేయడం మజ్లిస్ కు ఇబ్బందికరంగా మారవచ్చని ప్రచారం సాగుతుంది. ఒకవేళ మజ్లిస్ ఓట్లు తమ మైనార్టీ అభ్యర్థికి పడితే కాంగ్రెస్ తన 2వ సీటును కాపాడుకోవడం కష్టమే అన్న చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ కూడా తన సమీకరణాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకున్న సీటును కాదని బలవంతంగా మైనార్టీ నేతకి కేటాయించాల్సిన పరిస్థితి కల్పించడమే బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ ఈ వ్యూహాన్ని ఎలా తిప్పికొడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ గనుక మైనార్టీ కార్డు ఉపయోగిస్తే దానికి ప్రతిగా కాంగ్రెస్ ముందే అప్రమత్తమై సామాజిక సమీకరణాన్ని సర్దుబాటు చేస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. లేక తనకున్న బలంతోనే ముందుకు వెళ్తుందా అన్నది చూడాలి. ఏదేమైనా గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ ను ఒత్తిడిలోకి నెట్టడంలో బీఆర్ఎస్ ప్రస్తుతానికి సఫలమైనట్లే కనిపిస్తోంది. అయితే పోటీపై అన్ని లీకులేనా, నిజంగా నామినేషన్ వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నేతకు రాజ్యసభ అవకాశం కల్పిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ నేతకు టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తోందట. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తారనేది మాత్రం త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు.